80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన్ బడేజాని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన స్వాతంత్ర ఫలాలను ఇప్పుడు ప్రతి ఒక్కరూ పొందుతున్నారని కొనియాడారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించడం ద్వారా దాన్ని అమలు చేయటం ద్వారా స్వాతంత్ర సిద్ధిని పొందాలని, ప్రతి ఒక్కరూ తమ హక్కులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శివనారాయణ, వైస్ చైర్మన్ మన్నెం ప్రసాదరావు, కౌన్సిలర్లు చాగంటి శ్రీనివాసరావు, అనిల్, కొట్టె శ్రీను, కళ్యాణ్, యశోద, ఆడపా శ్రీనివాసరావు, శరమాల హనుమంతరావు, పోటు నాగేశ్వరరావు, మైనార్టీ నాయకులు అబ్దుల్లా, మౌలాలి, హమీద్, నజీమున్, ఎస్సీ నాయకులు రాంబాబు, దావీద్, చింతకాయల కోటి, కత్తి ప్రసంగి తదితరులు పాల్గొన్నారు. గురజాల నగర పంచాయతీ కార్యాలయంలో ఈరోజు జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలకు హాజరైన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దశాబ్దాల పాటు, శతాబ్దాల పాటు పోరాడి ఎన్నో లక్షల మంది వీరులు ప్రాణాలు అర్పించి సాధించుకున్న ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం ఈరోజు ఘనంగా అనుభవిస్తున్నాం. 80 సంవత్సరాల నుండి కూడా మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తూ ఆ స్వాతంత్ర ఫలాల్ని అనుభవిస్తూ ఒక భారతీయ పౌరులుగా సగర్వంగా ప్రపంచ చిత్రపటంలో తల ఎత్తుకొని నిలబడ్డామంటే ఆ రోజు ఆ మహనీయులు చేసిన త్యాగాలు, ఆ రోజు ఆ మహనీయులు చేసిన ప్రాణ త్యాగాలు, జైళ్లలో నిర్బంధాలు, కుటుంబాల్ని వదిలి వారందరూ కూడా ప్రవాస జీవితాలు గడిపి వారందరూ కూడా మన కోసం చేసిన త్యాగాలు, ఆ త్యాగాలను స్మరించుకుంటూ మనమందరం కూడా ఆ స్వాతంత్ర ఫలాల్ని మనం సక్రమంగా పొందాలి. ఆ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఫలాల్ని మనం అనుభవిస్తూ మనం ప్రతి ఒక్క పౌరుడు కూడా తమ హక్కుల్ని తెలుసుకొని ఆ హక్కుల్ని పొందగలిగి ఆ భారత స్వాతంత్ర ఫలాల్ని మనం అందరం కూడా సక్రమంగా అనుభవించాలని చెప్పి ఈ దేశ స్వాతంత్రాన్ని మనం పరిరక్షించుకోవాలి. నిజమైన దేశభక్తితో, నిజమైన భారత పౌరుడిగా మెలిగి మనం నిజాయితీతో, చిత్తశుద్ధితో, స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా తోటి వారికి సహాయపడాలి. మనమందరం కూడా భారతీయులు, మనమందరం కూడా ఒకే కుటుంబానికి చెందినవారు, మనమందరం కూడా సహోదరులు అని మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న ప్రతిజ్ఞని మనం అమలు చేయాలి. ఎందుకంటే మన భారత రాజ్యాంగం ప్రకారం కానీ, ఆ సూత్రాల ప్రకారం కానీ మనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, వర్ణభేదం లేదు. మనం అందరం కూడా ఈ భారతదేశంలో జన్మించిన వారంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళం. మనమందరం కూడా సహోదరులు. ఆ సహోదర భావంతోనే మనమందరం కూడా ముందుకు సాగాలని చెప్పి ఆ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి, భారత స్వాతంత్రాన్ని పరిరక్షించుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి, భారత్ మాతాకి, బోలో స్వతంత్ర భారత్ కి, బోలో స్వతంత్ర భారత్ కి. వాళ్ళు కష్టపడి వాళ్ళ ఇంటికి, వాళ్ళ భార్య పిల్లలకి కూడా దూరంగా ఉండి వాళ్ళ జీవితాన్నే దేశం కోసం అర్పించి మరీ మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మహనీయులను మనం ఎప్పటికీ కూడా జ్ఞాపకం చేసుకొని ఉండాలి. గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి దాకా కూడా పోరాటం చేసిన మహనీయులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది కూడా మరుగున పడిపోయి సమాజానికి కూడా తెలియకుండా కేవలం మన దేశం కోసమే పోరాడి నాకు గుర్తింపు అవసరం లేదు, నా దేశానికి నేను స్వాతంత్రం తీసుకొచ్చి పెట్టాలి, నా స్థాయిలో నా స్తోమతలు అని చెప్పేసి కష్టపడే ప్రతి ఒక్క ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వాళ్ళందరినీ ఖచ్చితంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉన్నాము, మనం ఈ దేశంలో బ్రతుకుతున్నాము అంటే కేవలం వాళ్ళ కష్టం, వాళ్ళ ప్రాణత్యాగాలు అని చెప్పేసి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కట్ అయింది అది. కారణం వీళ్ళు మర్చిపోతే చూడు బాబా నిద్ర ఒకసారి
ఆఫీస్ స్టాఫ్ మద్దినేటి నాగేశ్వరరావు సన్మానానికి నైలో